హలో అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మా తణుకులో అయితే ఫుల్ వర్షం పడుతుంది. ఈవినింగ్ ఇప్పుడు 4:30 అయింది. పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం అయిపోయింది కదా. ఇంకా వేడివేడిగా వాళ్ళకి స్నాక్స్ కోసం అని చెప్పి చపాతీలు విత్ తలకాయ కూర, అది మేక తలకాయ ఉంటుంది కదండి, ఆ కూర కర్రీ అయితే చేస్తున్నాను వేడివేడిగా. కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కూడా ఉన్నాయి పిల్లలకి వర్షం వల్ల, అందుకని కొంచెం మిరియాలు వేసి వేడివేడిగా ఇలాంటివి చేసుకుంటే కొంచెం గొంతు బాగుంటుంది, వాతావరణంలో ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది కదా. మనం వర్షం పడుతున్నప్పుడు ఇలా నాన్ వెజ్ కర్రీస్తో టిఫిన్ అయితే ఎంజాయ్, ఎవరైనా సరే ఎంజాయ్ చేయకుండా ఉండరు, చాలా ఇష్టం కదా. ఇదిగోండి తలకాయ, ఇదైతే హాఫ్ తలకాయ తెచ్చారు, దానికి బ్రెయిన్ కూడా వచ్చింది. అది బ్రెయిన్ అయితే కర్రీలో వేయట్లేదు, వేరేగా ఫ్రై చేస్తానన్నమాట. తర్వాత ముందుగా అయితే ఈ తలకాయ మాంసం తెచ్చుకున్న తర్వాత దీన్ని ఒక క్లీన్ చేసుకునే పద్ధతి ఒకటి ఉంటుంది అనమాట. అది ఎలా అంటే, కొంచెం తలకాయ మీద కొంచెం హెయిర్ అనేది ఉంటుంది కదా, అది దానికోసమని హెయిర్ పోవడానికి అని చెప్పి తలకాయని కాలుస్తారు, పొయ్యి మీద పెట్టి కొంచెం కాలుస్తారనమాట. కాల్చినప్పుడు కొంచెం ఏదైతే స్మెల్ ఉంటుందో ఆ స్మెల్ పోవాలంటే ఇలా కొంచెం బియ్యం పిండి ఉంటుంది కదా మన ఇంట్లో, కొంచెం మెత్తగా బియ్యం పిండి కాకుండా కొంచెం బరగ్గా ఉంటుంది కదా బియ్యం పిండి, ఆ బియ్యం పిండి వేసి కొంచెం దానికి బాగా కొంచెం ఇలా మసాజ్ చేసినట్టుగా కలిపి బాగా 2-3 సార్లు అనేది వాష్ చేసుకోవాలి. వాటర్ నలుపంతా పోయి వాటర్ తెల్లగా ఉండేలాగా అంతవరకు కూడా మనం దాన్ని అయితే శుభ్రం చేసుకోవాలి. ఇదిగో చూడండి, ఆల్రెడీ ఒకసారి వేసేసి కడిగేసాను, ఇది రెండోసారి కడుగుతున్నాను అనమాట. 2-3 సార్లు పిండి వేసి ఆ తర్వాత కడగాలన్నమాట. ఇదిగోండి నల్లగా ఉన్నాయి చూసారా వాటర్, వీటిని తెల్లగా వచ్చే వరకు కడగాలన్నమాట. అలా కడిగిన తర్వాత అప్పుడు కర్రీ చేసుకోవాలి. అప్పుడు మనకి ఏదైతే తలకాయ మాంసంలో స్మెల్ అనేది, కాల్చిన స్మెల్ అనేది ఉంటుందో అది పోతుంది అనమాట. ఇది కొంచెం ఇందులో మ్యాగ్నేట్ చేద్దాం. ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లిపాయ పేస్టు, కొంచెం బిర్యానీ లీఫ్ ఉంటుంది కదా అది వేసాను అనమాట. వేసేసి మొత్తం కలిపేసి కొంచెం పక్కన పెట్టేసుకుంటే మ్యాగ్నేట్ అవుతుంది. ఇందులోనే 2 యాలకులు, చిన్న చెక్క ముక్క, ఒక 2-3 లవంగాలు వేసుకున్నాను. వేసి దాన్ని కూడా మొత్తం మ్యాగ్నేట్ చేసేసి పక్కన పెట్టేసుకుని ఆనియన్స్ కట్ చేసేసుకోవాలి. ఆనియన్స్ కట్ చేసుకున్న తర్వాత నేను చపాతీ పిండి అయితే కలిపేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. కొంచెం షాహీ జీరా కూడా వేస్తున్నాను. నాన్ వెజ్లో ఎప్పుడైనా షాహీ జీరా వేస్తే నాన్ వెజ్లో నీసు వాసన అనేది ఉండదు. మటన్ కర్రీలో కూడా షాహీ జీరా వేస్తాను నేను. దీనికోసం ఆనియన్స్ కట్ చేసుకున్నాను కదా, ఇదిగోండి పెట్టేసుకున్నాను కుక్కర్లో ఆయిల్ మనకి కర్రీకి ఎంత కావాలో అంత ఆయిల్ అనేది వేసుకుని కరివేపాకు వేసుకున్నాను. ముందు కరివేపాకు తర్వాత 2 ఆనియన్స్ కట్ చేసుకుని వేసుకున్నాను అనమాట. ఇందులో కూడా కొంచెం పసుపు, ఉప్పు అనేది నేను వేస్తాను, నా వీడియోస్ చూసిన వాళ్ళందరికీ అర్థమవుతుంది. ఉల్లిపాయలు వేయగానే పసుపు, ఉప్పు అనేది వేస్తాను, ఉల్లిపాయలు గమ్మును మగ్గుతాయి అని చెప్పి వేస్తాను అనమాట. ఇంకా అయిపోయిన తర్వాత ఇది కూడా కలిపేసి మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇలాగా. అయితే ఈలోపు ఇంకోటి ఏంటంటే, ఒక టమాటా ఇష్టమైన వాళ్ళు టమాటా వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు టమాటా వేసుకోవాలన్నమాట. నేనైతే వేస్తాను టమాటా. ఒక టమాటా ముక్కలుగా కోసేసి మిక్సీ ఆడేసి పక్కన పేస్ట్గా చేసి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఆనియన్స్ అనేవి ఎర్రగా బ్రౌన్ కలర్లో రావాలి, అలా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి సిమ్లో పెట్టే మనం ఫ్రై చేసుకోవాలి. అప్పుడప్పుడు తిప్పుకుంటూ మధ్యలో మళ్ళీ మూత పెట్టుకుని 2-3 సార్లు అలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, 1 స్పూన్ ఏమో మనం తలకాయ మాంసంలో వేసుకున్నాం కదా, 1 స్పూన్ ఏమో ఈ ఆనియన్స్లో వేసుకుంటున్నాను. వేసుకుని టమాటా కూడా పేస్ట్ చేసుకున్నది కూడా అందులో వేసేసి, ఇంకా టమాటా, అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా ఆయిల్ అనేది బాగా పైకి తేలింది కదా. తక్కువ ఆయిల్ అనుకోకండి, తలకాయ మాంసంలో కూడా కొంచెం ఆయిల్ అనేది వస్తుంది, అందువల్ల నేను తక్కువ వేసాను. ఆయిల్ చూసుకుని వేసుకోండి. ఇదిగోండి అంతా ఫ్రై అయిపోయింది, పచ్చి వాసన పోయింది. ఇంకా ఇందులో గరం మసాలా, ఇది హోమ్మేడ్ గరం మసాలా, లవంగాలు, యాలకులు, చెక్క, ధనియాలు, కొంచెం జీలకర్ర వేసి లైట్గా ఫ్రై చేసి తర్వాత మిక్సీ చల్లారిన తర్వాత కొంచెం సాల్ట్ వేసి మిక్సీ ఆడిన పౌడర్లో కొన్ని 4 వెల్లుల్లిపాయ రొబ్బలు వేసి మిక్సీ ఆడాలన్నమాట. అది గరం మసాలా, అది వేసి ఫ్రై చేశాను. ఫ్రై చేసిన తర్వాత ఈ తలకాయ మాంసం అనే దాంట్లో మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా పక్కన, అది కూడా వేసేసి మొత్తం అంతా కలిసే వరకు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టి దీన్ని కూడా ఆయిల్ అనేది సపరేట్ అయ్యే వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట.
చాలా బాగుంటుందండి. ఎప్పుడు చికెను, మటను, చేప ఇవే కాదు, ఒకసారి తలకాయ మాంసం అలాంటివి కూడా ట్రై చేయండి. పిల్లలకి అలవాటు చేయండి, మంచిది. ఇవి అన్నీ తినాలి అండి మనం. విటమిన్స్ చాలా ఉంటాయి అన్నమాట ఇందులో. ఇవి కూడా చూసారా, ఆయిల్ సపరేట్ అవుతుంది కదా, బాగా ఫ్రై అయింది కదా. ఇంకా ఇందులో మనం వాటర్ అనేది పోసేసుకోవడమే. ఇంకా విజిల్స్ ఎంత ఇస్తారు అంటే కారం వేస్తున్నాను చూడండి కొంచెం. అంటే కారం సరిపోలేదు, నాకు కొంచెం టేస్ట్ చూశాను, సరిపోలేదు అనిపించింది కారం, అందుకని కొంచెం కారం వేసాను. మీరు కూడా అడ్జస్ట్ చేసుకోండి టేస్ట్ చూసుకుని. తర్వాత కొత్తిమీర వేసేసిన తర్వాత వాటర్ ఎంతవరకు అయితే పోయాలంటే, తలకాయ మాంసం ఒక పావు వంతు అయితే ఒక పావు వంతు తలకాయ మాంసం ఉంటే ఒక లీటర్ వరకు నీళ్లు పడతాయి. చూస్తారు కదా, కుక్కర్ కొంచెం ఎడ్జ్ కింద వరకు కూడా నేనైతే వాటర్ అనేది పోసాను. ఎన్ని విజిల్స్ రానివ్వాలి ఏంటి అని అడగద్దు, తలకాయ మాంసాన్ని బట్టి ఉంటుంది. చాలా విజిల్స్ రానివ్వాలి. కొంచెం ఇదైతే తలకాయ కొంచెం ముద్ర తలకాయ లానే అనిపించింది, అందుకని నేను చాలా విజిల్స్ రాణించాను. 10-12 విజిల్స్ వరకు నేను వేయించాను అనమాట. చూపిస్తాను చూడండి తర్వాత. వాటర్ ఇన్ని పోసాం కదా, అసలు ఏమీ ఉండవు, అన్ని విజిల్స్ రాణించాను. ఒక 5 విజిల్స్ వరకు హైలో పెట్టాను, తర్వాత లోలో పెట్టి విజిల్స్ ఇంకో 5 విజిల్స్ అనేది రాణించాను. ఉడికింది, చూసుకున్నాను, ఓపెన్ చేసి చూశాను, ఉడికింది. ఇదిగోండి వేడివేడిగా పిల్లలైతే వచ్చేసారు. వేడివేడిగా చపాతీ కూడా కాల్చేస్తున్నాను అనమాట. ఒకవైపు కర్రీ, ఒకవైపు చపాతీ అయిపోతుంది, వేడివేడిగా తినేస్తారు పిల్లలు అని చెప్పి. ఇంకా ఇంట్లోకి రాగానే అమ్మ భలే స్మెల్ వస్తుందమ్మా, మంచిగా మసాలా స్మెల్ అని చెప్పి అంటున్నారనమాట. ఇదిగోండి ఇంకా ఆనియన్తో సర్వ్ చేసుకుంటే వెరీ వెరీ టేస్టీ అండ్ తలకాయ కూర విత్ చపాతీతో రెడీ. అంతేనండి, బాయ్.